శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఏప్రిల్ 25 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి ఉదయం 11 గంటల 45 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 8 గంటల 53 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. శుక్రవారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఈ ద్వాంక్ష యోగం కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 8 గంటల 53 నిమిషాల్లోపు 12 రాసుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఆ పనుల్లో ఏదో ఒక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే బయటికి వెళ్ళేటప్పుడు కొద్దిగా పెరుగు, కొంచెం తేనె నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు ఉదయం 8:53 లోపు ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ కార్యహాని జరగదు, కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనులు విజయవంతం అవుతాయి. ఉదయం 8 గంటల 53 నిమిషాల తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. శుక్రవారం ఉత్తరాభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఉదయం 8:53 తర్వాత పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఆ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయిన శుక్రుడు మీనరాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కళారంగంలో కొత్త అవకాశాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పూర్వభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన గురువు వృషభ రాశిలో శుక్రుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి సాంఘిక వ్యవహారాలు నిర్వహించేటప్పుడు, సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరైనా సరే 12 రాసుల వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ సాంఘిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి అయిన శని మీనంలో గురువింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం ఉదయం 8 గంటల 53 నిమిషాల వరకు ఉంది. ఈ పూర్వభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో బోరింగ్ పనులు నిర్వహించుకోవటానికి అనుకూలం. అలాగే మంత్రతంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాల నివారణ కోసం చేసే దానాలకు కూడా పూర్వభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే జాతక దోషాలు పోగొట్టుకోవటానికి చెట్లు నాటడానికి కూడా పూర్వభాద్ర నక్షత్రం మంచిది. అలాగే కోర్టుపరమైనటువంటి ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి, వాద ప్రతివాదములకి పూర్వభాద్ర నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్లకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభాద్ర నక్షత్రం మంచిది. అలాగే ఒక్కొక్కసారి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది. అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద మంచి కోసం విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వభాద్ర మంచిది. ఉదయం 8:53 లోపు ఈ పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల 53 నిమిషాల తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం వచ్చింది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:53 తర్వాత అన్నప్రాసన, నామకరణం, సీమంతం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. చెవి ఆభరణాలు ధరించటం, అలాగే కంఠాభరణాలు ధరించటం అలాంటివి చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేయటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. అలాగే వైద్య విద్యలు నేర్చుకోవటానికి, సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఉత్తరాభాద్ర నక్షత్రం మంచిది. అలాగే ఎవరైనా కొత్తగా వాహనాలు కొనుక్కోవాలంటే వాహనాలు కొనుక్కోవటానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా ఉత్తరాభాద్ర మంచి నక్షత్రం. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి ఉత్తరాభాద్ర మంచిది. చెట్లు నాటడానికి, గ్రహ దోషాల నుంచి బయటపడటానికి రకరకాల చెట్లు నాటడానికి కూడా ఉత్తరాభాద్ర మంచిది. శంకుస్థాపనకి, గృహప్రవేశానికి కూడా
ఉదయం 8:53 తర్వాత ఉత్తరాభాద్ర అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా పై అధికారులతో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే వృధా ఖర్చులు కూడా ఈరోజు మేషరాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు మేషరాశి వాళ్ళు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపేటటువంటి యోగం ఉంది. అలాగే శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు కూడా వృషభ రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వృధా వాదోపవాదముల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి వాదనల జోలికి వెళ్ళకండి, అనవసరమైన గొడవల్లో తలదూర్చకండి. అలాగే కొత్త వ్యక్తుల వల్ల సమస్యలు ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి కొత్త వ్యక్తుల పరిచయాల విషయంలో మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో రెట్టింపు లాభాలు పొందే యోగం కనిపిస్తోంది. ఉన్నత పదవుల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. చక్కటి కీర్తి ప్రతిష్టలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అంటే అద్భుతమైన ధనలాభం లేదు, ధన నష్టం లేదు. ధనపరంగా కొంత లాభం అయితే ఉంటుంది, కానీ అది సామాన్యంగా కనిపిస్తోంది. అలాగే శారీరక మానసిక శ్రమలు అనేటటువంటివి సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. వాటిని మీ అధీనంలో ఉంచుకొని బ్యాలెన్స్డ్గా శ్రమ చేయటం ద్వారా ఆరోగ్యాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. శుభ కార్యక్రమాల్లో బంధుమిత్రులను కలుసుకొని కన్యారాశి వాళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో విశేషమైనటువంటి లాభాలు పొందే యోగం కనిపిస్తోంది. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ లాభాలు కలుగుతాయి. అలాగే ఉన్నత పదవులు పొందే యోగం ఉంది. కీర్తి ప్రతిష్టలు అందిపుచ్చుకునే యోగం కూడా తులారాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో చాలా వరకు అనుకూల ఫలితాలే ఉన్నాయి. ప్రధానంగా వ్యాపార రంగంలో అయితే పూర్తిగా వృశ్చిక రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. సామాన్యమైనటువంటి ధనలాభం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అంటే అద్భుతమైన ధనలాభం లేకపోయినా కొంతమేరకు ఏదో ఒక విధంగా ధనలాభాన్ని పొందే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో కలుసుకుంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు వ్యాపార రంగంలో సాధారణ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే నష్టాలు లేకుండా లాభాలు పొందే విధంగా వ్యాపారంలో మకర రాశి వాళ్ళు ముందడుగు వేయగలుగుతారు. అలాగే ఈరోజు శత్రువుల వల్ల కొన్ని అనుకోని సమస్యలు మకర రాశి వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. శత్రు బాధల నుంచి బయటపడటానికి మీ తెలివితేటలు, మీ సమయస్ఫూర్తి ఉపయోగించే ప్రయత్నం చేయటం మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు మనస్సుని స్థిమితంగా ఉంచుకొని ముందడుగు వేయటం ద్వారా ఆందోళనల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా బంధుమిత్రులతో అకారణ కలహాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా విశేషమైన ధనలాభాలు కనిపిస్తున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ధనలాభాన్ని అందిపుచ్చుకోగలుగుతారు.
అలాగే హృదయానికి కొన్ని చిన్న చిన్న గాయాలయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మనస్సుని స్థిరంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం అవసరం. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవికి సంబంధించిన ఓం బిల్వ నిలయాయై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని బయటికి వెళ్ళండి. ఓం బిల్వ నిలయాయై నమః ఈ మంత్రం చదువుకొని వెళితే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి చాలా అనుకూలం. అలాగే శుక్రహోర ఉన్న సమయంలో ఔషధాలు స్వీకరించడం ప్రారంభించడానికి మంచిది. నిశ్చయితాంబూలాలు స్వీకరించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. అలాగే తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.